హాయ్! ఈరోజు పొదరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? గాయత్రి అయితే మాధవ్ కోసమైతే వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. మాధవ్ వాళ్ళ ఇంటికి. మాధవ్ వాళ్ళతో చెప్తుంది, "నేను బావ నాకు నువ్వంటేనే ఇష్టము. నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను ఆ పెళ్ళిని నేను చేసుకోలేకపోతున్నాను. నాకు నువ్వే కావాలనిపిస్తుంది" అని చెప్పి అంటుంది. కానీ ఎవరు నమ్మరు. ఇంకా చక్రి వాళ్ళ నాన్న ఒకడు వచ్చేసి, "ఎందుకొచ్చావే నువ్వు? ఎప్పుడు పెరటి గుమ్మంలో నుంచి వచ్చావో అప్పుడే మీ మీద ప్రేమ పోయింది. ఇంకా పిరికిదానివే ఎందుకొచ్చావు" అని తిడతారు. అలాగే అందరూ ప్రతి ఒక్కరు చక్రి తిడతారు. చక్రి కూడా వచ్చేసి, "మొన్న ఏమైంది? మేము వచ్చాం కదా, పెళ్లి కోసం వచ్చాము. పెళ్లి కొడుకు రెడీ అయ్యి మా అన్న ఉన్నాడు. అప్పుడేమైంది? అప్పుడు రమ్మంటే కూడా రాలేదు కదా" అనేసరికి అప్పుడు ఏమైందంటే మా అమ్మ కత్తి పట్టుకొని నిల్చొని ఉంది. నేను చచ్చిపోతాను అని చెప్పేసి కత్తి పట్టుకొని నిల్చో ఉంది. ఎలా వచ్చేది నేను? అందుకే నేను రాలేకపోయాను. కానీ ఇప్పుడు రేపనగా పెళ్ళి. ఈ రోజైతే నా వల్ల కావటం లేదు. నేను బావనే పెళ్లి చేసుకుంటాను, నమ్మండి అని చెప్పేసి చక్రితో అంటుంది. అలాగే కేశవ దగ్గరికి వెళ్ళి, "కేశవ నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు. నువ్వంటే నాకు భయము. అయినా కూడా చెప్తున్నాను, నేను మీ అన్నతో పెడిచేది మాధవ్ బాబునే పెళ్లి చేసుకుంటాను. నాకు మాధవ్ బాబాయ్ కావాలని చెప్పంటున్నాను." అలాగే కన్న దగ్గరికి పోయి, "కన్న, నేను చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచాను కదా కన్నా, నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను నమ్మండి కన్నా" అని చెప్పేసరికి ఎవరు నమ్మరు. ఆ విధంగా చెప్పినా కూడా ఎవరు నమ్మరు. మహాలక్ష్మి దగ్గరికి వచ్చేసి, "మహాలక్ష్మి, నువ్వు చాలా ధైర్యం చేశావు. నువ్వు చేసినంత ధైర్యం నేను చేయలేకపోయాను. మీరేమో మొన్న వచ్చినప్పుడు ఏమంటే గడప ముందరేమో నేనున్నాను, గడప వెనకాల మా అమ్మ ఉంది, కత్తి పెట్టుకుంది ఆవేశంతో. ఆమె ఏమన్నా చేసుకుంటుంది అనుకో, నేను రాలేకపోయాను, నన్ను క్షమించు, నాకు అంత ధైర్యం లేదు" అని చెప్పేసి అంటుంది. ఇంకైతే సరే అని చెప్పి ఆమె దాన్ని ఏమంటారు, ఆమె సిన్సియారిటీని చెక్ చేయడానికి వాళ్ళైతే కామ్గా ఉన్నారనమాట. తర్వాత వీళ్ళంతా అంటారు, "ఓకే, నీ నువ్వు బాగా ఇప్పుడు దాకా వచ్చేసి ఎంత ధైర్యంగా ఉన్నావు అనేసి మేమైతే చెక్ చేసాము. ఇప్పుడైతే ఓకే, నువ్వు ధైర్యంగానే ఉన్నావు. ఇక పెళ్ళి అయితే చేస్తాము" అని చెప్పేసి పెళ్లి చేద్దామని డిసైడ్ అవుతారు. పెళ్లి చేస్తే ఇంకా దానికి ఇది కావాలి కదా, పెళ్లి మండపము అదంతా కావాలి కదా, అదంతా లేకుండా వచ్చేసి ఇంట్లోనే చేసేద్దాము. ఏ ఇంట్లో అయితే కోడలు రాదు అని చెప్పింది ఆ ఇంట్లోనే పెళ్లి చేయాలని చెప్పేసి నారాయణ అంటాడు. అలాగే చక్రి వచ్చేసి తనకి తాళిబొట్టు ఉంది కదా, ఒకసారి తన కట్టిన తాళిబొట్టు, "ఇదిగో ఈ తాళిబొట్టు తీసుకొని కట్టన్నయ్యా, ఇది ఈ తాళిబొట్టు నువ్వు చేయించిందే, అది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది. ఇదిగో ఈ తాళిబొట్టుని కట్టు" అని చెప్పనంటారు. అతనికి పంచగించ అన్నీ కడతారనమాట. అంత రెడీ చేస్తారు అతన్ని. ఇన్ని మాటలు వాళ్ళు మాట్లాడే బదులు వెంటనే తాళి కట్టించేసి ఉండొచ్చు కదా. అది సీరియల్ కాబట్టి సరిపోయింది. మామూలుగా అయితే ముందు హడావుడిగా ముందు తాళి కట్టేసేయండి అని చెప్పేసి ఒక పని అయిపోతుంది కదా. అలా కాకుండా వాళ్ళ అమ్మోళ్ళు వచ్చేదాకా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకా తర్వాత వచ్చేసి, "అబ్బారే, నీకైతే మంచి పెళ్ళి అవుతుందని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి" పెద్ద ఆయన కూడా ఏమంటాడంటే, "మరి వాళ్ళు ఎలా బతుకుతారో నాకు తెలియదు కానీ, ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఏ పెళ్ళము బిడ్డలు లేకుండా నీ జీవితం ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి అయితే నాకు ఇదే దిగులురా, నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు చూడాలని ఉంది, తాళి కట్టు" అని చెప్పేసరికి మళ్ళీ మాధవ్ కూడా ఉండేసి, "ఇది నాకు కళ నిజమా లేకపోతే వైష్ణవ మాయ, నేను ప్రేమించిన అమ్మాయి నా మరదలు నా కళ్ళ ముందరే ఉందా" అనేసి తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతా ఉంటాడు. తాళి కట్టు అని చెప్పే సమయానికి చక్కమని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళు వచ్చేస్తారు. అంటే ఇప్పటిదాకా అరగంట సేపు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. దానివల్ల తాళి కట్టేసి ఉండొచ్చు, బాగా రెడీ కూడా తీసుకొచ్చారని తాళి కట్టేసి ఉండాల్సింది. అలా కాకుండా వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. పోనీ గేటు తలిపేయమని చెప్తే గేటు గడి కూడా పెట్టారో లేదో, మేబీ వాళ్ళ ఇంట్లో గడి కూడా లేదు కదా, మేబీ గడి కూడా పెట్టలేదని అనుకుంటా. వాళ్ళ ఈ అమ్మాయి గాయత్రి అమ్మ వాళ్ళు గబక్కని తలుపులు తోసుకొని అయితే వాళ్ళైతే వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత, ఏంట్రా ఇది, ఎలా తాడి కడుతున్నావు, ఏంది అని చెప్పేసి, "ఏమి మా అమ్మాయిని లేపుకొని వచ్చావా నువ్వు, మా అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా నువ్వు" అని చెప్పేసి వస్తారు. వాళ్ళ నాన్న కూడా ఆయన మాధవ్ మీదకి గొడవకపోతాడు. చక్కెర ఆఫ్ చేస్తాడు, ఇట్లాగా చేత్తో ఆఫ్ చేసి, "మా అన్నయ్య మీద చేయబడితే ఊరుకొని నేను అతను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నది, ఊరుకోనని" చెప్పి ఆయన 4 గుంకుతారనమాట. 4 గుద్దుతారు ఆయన్ని. ఇంకా ఆమెను కూడా వచ్చేసి పక్కకి లాగేస్తారు. లాగిన తర్వాత ఆమె ఉంటుంది, "ఒరే దొంగ సచ్చినోడా", వాళ్ళ అన్నయ్యని, "దొంగ సచ్చినోడా, మా ఆయన్ని చంపేస్తావా ఏందిరా నువ్వు" అని చెప్పేసి ఆయన అంటుంది. "ఎట్టయినా సరే ఈ పెళ్లి చేస్తాము, వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇష్టపడ్డారు" అని చెప్పి అంటాడు. మాధవ్ కూడా వచ్చేసి, "ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము మేము, మా ఇద్దరికి పెళ్లి చేయండి" అని చెప్పేసి మాధవ్ కూడా అంటాడు. దగ్గరికి అప్పుడైనా తాళి కట్టాలి కదా, అప్పుడు కూడా తాళి కట్టలేదు. అప్పుడు కూడా డిస్కషనే పెట్టినారు, ఒకరికొకరు తోసుకుంటా ఉన్నారు. ఇంకా
అదే చక్రి కాదబ్బా, ఎవరు, గాయత్రి వాళ్ళ అమ్మ వచ్చేసి, అరే నీ మంచి కోసమే చూశాను కదా, ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే ఎట్లా అని చెప్పేసి గాయత్రితో మాట్లాడుతుంది. నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, నాకు ఈ ఇల్లే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను, మేము ఎట్లా కూడా సర్దుకొని తింటాం, మేము ఇదే కావాలి నాకు అని చెప్పేసి గాయత్రి కూడా ఆనందం అయితే జరుగుతుంది. అయినా కూడా మాట వినరు, వాళ్ళు వినరు వీళ్ళు వినరు, గొడవలు ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. ఇంక ఇట్ట కాదని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ వేసినట్టున్నాడు. ఎవరు, గాయత్రి వాళ్ళ నాన్న మాధవ్ తోటి కొంచెం లోపలికి వస్తే వాడితో కొంచెం మాట్లాడాలి అనేసరికి అక్కడ వచ్చేసి చక్రి ఉంటాడు, వాళ్ళంతా ఉన్నాడు. వెళ్ళొద్దు, ఆయన జుత్తురు మరి నక్క, నువ్వు పోవద్దు అని చెప్పేసి అని అంటారు. లేదులేరా ఆయన మామయ్య కదా, వెళ్తాను మాట్లాడతాను అని చెప్పేసరికి గబగబా వచ్చేసి, అంతే నీ కాలు పట్టుకుంటాను నేను, ఇప్పటికిప్పుడు నా కూతురు పెళ్ళి అయిపోతే ఎలా ఉంటుంది, చాలా బాధేస్తుంది కదా, అంతా పెట్టాము, నాకు దుబాయ్లో ఉద్యోగం కూడా ఉండదు, అతను వెళ్ళి అందరికీ చెప్పేస్తాడు, ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు పెట్టే రూపాయి కూడా పెట్టుకున్నాను నా కూతురు కోసము, నువ్వే ఎలా అయినా సరే ఈ పెళ్లి చేయాలా మాధవ అని చెప్పంటాడు. మాధవ ఏం చెప్పినా కరిగిపోతాడు కదా పాపం. ఏం అంతలోపల వాళ్ళ అత్త కూడా వస్తుంది. వాళ్ళ అత్త కూడా వచ్చేసి, నా ముందర పెరిగేవరా మాధవ నువ్వు, ప్లీజ్ నేను కూడా నీకు కాలు పట్టుకుంటాను, నేను ఈ పెళ్ళి ఎలా అయినా చేపించు అని చెప్పేసి అంటుంది. బయట వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి కూడా అంటుంది, గాయత్రి మా అమ్మ వాళ్ళు తిమ్మిని చేసేవాళ్ళు అని చెప్పేసి అంటుంది. అలాగే నారాయణ కూడా అంటాడు, అరే వద్దు, ఎలా అయినా సరే ఈ పెళ్లి చేసుకోవాలా, చేపించాలని చెప్పి ఆయన కూడా అంటాడు. ఇంకా కట్ చేస్తే రేపు తాళిగట్టు అంటారు, కానీ ఆయన తాళి అయితే కట్టడు, ఎందుకంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళకే అప్పచెప్పేస్తాడు. ఆయన ఒక రెండు వైపుల నుంచి కాయనికి రెండు వైపుల నుంచి ఉంటుంది కదా, అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఆలోచించినట్టున్నాడు మాధవ. అందుకనే వచ్చి తాళి కట్టడాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బాధ, తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఆల్రెడీ ఒక మహాలక్ష్మి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళతో పోలేక వాళ్ళ అమ్మ వాళ్ళని తలుచుకొని బాధపడితే చాలా ఇబ్బంది పడుతుంది కదా. అలాగే ఈ అమ్మాయి వాళ్ళకి ఎందుకు అమ్మ వాళ్ళని దూరం చేయటము గాయత్రికి అనేసి తనైతే ఆలోచిస్తాడనుకుంటా. మాధవ్ మాత్రం సూపర్ అబ్బా, అసలు చాలా మంచివాడు మాధవ్ లాంటి వాళ్ళు ఒక్కొక్క జీవితంలో ఉంటే సూపర్ అని అనిపిస్తుంది. ఇదే ఈరోజు సీరియల్లో జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. రేపు పెళ్ళి అవుతుందో లేదో చూడాలి. నాకు తెలిసి అవదనే అనుకుంటున్నాను, ఎందుకంటే తమిళ్లో పెళ్ళి అవ్వలేదుగా, తెలుగులో కూడా అవదనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్. ఇద్దరు కాలు పట్టుకునేసరికి కరిగిపోతాడు ఆయన వచ్చి కాలు పట్టుకున్న, గాయత్రి వాళ్ళ అమ్మ వచ్చి కాలు పట్టుకున్న, దానితో సరే అని చెప్పి ఆయన కరిగిపోతాడనమాట. చూద్దాం రేపటి ఎపిసోడ్లో. బాయ్.